వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ డివోషనల్ ఛానల్. వారంలో ఏ రోజు తలస్నానం చేయాలి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వారంలో తలస్నానం చేయకూడని 2 రోజులు ఉంటాయి. మరి ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియని రహస్యం, ఎన్నో కీలకమైన విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా వారంలో తలస్నానం చేయకూడని ఆ 2 రోజులు ఏవి, ఒకవేళ తలస్నానం చేయడం వల్ల వచ్చేటువంటి ఆ దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా తలంటు స్నానం ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాము. వారానికి 2-3 రోజులు తలస్నానం చేసే వారి కోసం ప్రత్యేకంగా వారంలోని కొన్ని దినాలలో తలస్నానం చేస్తే కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. దాంతోపాటుగా ఆరోగ్యకరమైన శరీరం కూడా కలిగి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అయితే మరికొన్ని రోజుల్లో తలస్నానం చేస్తూ కనుక అష్టదరిద్రాలుంటాయి. ఇలాంటి విషయాలతో పాటు ప్రతికూల ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా తలంటు స్నానం ఏ రోజు చేస్తే మంచిది, తలస్నానం ఏ రోజు చేయాలి, అలాగే ఈ విషయం గురించి మనం శాస్త్రరీత్యా దీనిని పరిశీలించినట్లయితే స్నానాలు ఉదయం పూటనే చేయాలి. సూర్యోదయానికి పూర్వం చేస్తే చాలా మంచిది. పొద్దుపోయాక చేస్తే లేదా ఏదైనా తిన్న తర్వాత చేసిన అనారోగ్యం కలుగుతుంది. ఏ రోజుల్లో తలస్నానం చేస్తే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాము. ఆదివారం నాడు చాలామంది తలస్నానం చేస్తారు. కానీ ఆదివారం తలస్నానం అంత అనుకూలమైన రోజు కాదు. ఫలితం శరీర కాంతి తగ్గుతుంది, కలత, అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తలస్నానం చేయవలసి వస్తే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో ఏవైనా కొన్ని పూలను కలిపి తలంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం జరుగుతుంది. ఇక సోమవారం రోజు తలస్నానం పనికిరాదు. ఫలితం కలవరంగా ఉంటుంది, కాంతి హీనమవుతుంది, భయం కలుగుతుంది. అయితే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో మందార పూలను వేసి తల అంటుకుని స్నానం చేస్తే దోష పరిహారం కాగలదు. ఇక మంగళవారం పూట తలస్నానం స్త్రీలు అస్సలు చేయకూడదు. చేస్తే కనుక ఆ ఫలితం విరోధం, అపాయం, ఆయుక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది. దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు పుట్టమన్ను లేదంటే ఆవు తొక్కినటువంటి మట్టి గాని కలిపి తలస్నానం చేస్తే ఖచ్చితంగా దోష పరిహారం కలుగుతుంది. ఇక బుధవారం రోజున తలస్నానం చేస్తే శుభమైన ఫలితాలు కలుగుతాయి. ఫలితం లాభం, ఇంకా కీర్తి, సంపాదన కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. స్నానం ఆచరిస్తే దోష పరిహారం కాగలదు. గురువారం రోజున కూడా చేయకూడదు. ఇల్లు కూడా తుడవరాదు. ఎందుకంటే ఆ రోజు మురికిని వదిలించకూడదు అంటారు. ఇంటికి పెద్దవారు అయితే అస్సలు చేయకూడదు. శుక్రవారం తలస్నానం చేసిన ఫలితం అశాంతి, రోగప్రదం. దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు విభూతిని గాని గోమయాన్ని గాని కలిపి తల అంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది. ఇక శనివారం రోజు తలస్నానం చేస్తే మహాభోగాలు కలుగుతాయి. కాబట్టి ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయో చూసుకొని ఆ రోజుల్లో మీరు తలస్నానం చేస్తే గనుక మంచి అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా శనివారం రోజు, అదేవిధంగా బుధవారం రోజు గనక మీరు తలస్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు దక్కుతాయి. ప్రతి సుమంగళి స్త్రీ రోజు తలస్నానం చేయవలసి వస్తే గనక 3 లేదా 4 చుక్కలు కొబ్బరి నూనెను తలపై వేసుకొని స్నానం చేస్తే ఎటువంటి దోషాలు ఉండవు. తలకి కొబ్బరి నూనె లేకుండా మాత్రం సుమంగళి స్త్రీ ఎటువంటి పరిస్థితిలో కూడా తలకి స్నానం చేయకూడదు. అయితే స్త్రీలకు చెప్పినట్లుగానే మరల పురుషులకు కూడా చెప్పేటటువంటి నియమం ఏంటంటే ఈ తల స్నానం అనేది కేవలం వారంలో 2 రోజులు చేసే వాళ్లకు మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి. కొంతమంది ప్రతిరోజు పూజ చేసే మగవారు ప్రతిరోజు మీకు తల స్నానం పోసుకొని అలవాటుంటే మీకు ఖచ్చితంగా ఈ నియమాలు నిబంధనలు వర్తించవు. మీకు ఎలాంటి దోషాలు ఉండవు. ప్రతిరోజు తల స్నానం చేసే ఆరోగ్యం బాగుంటుంది. ఇక దాంతో పాటుగా మీకు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది. ప్రతిరోజు పూజ చేసే మగవారు ఖచ్చితంగా తలస్నానం ఆచరించాలి. స్త్రీలు చేయకపోయినా పర్వాలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.